శ్రీ గురుభ్యో నమః. ఇవాళ ఒక విషయం చెప్పుకుందాం. ఒక మునీశ్వరుడు తన శిష్యులందరినీ తీసుకుని నది ఒడ్డున బయలుదేరి వెళుతున్నాడు. అప్పుడు శిష్యుడు, స్వామి, దేవుడు మంచి వాళ్ళని బాగా చూస్తాడు, చెడ్డవాళ్ళని శిక్షిస్తాడు అని చెప్పి మీరు చెప్పారు కదా. అయితే మనం వెళుతుంటే ఒక పడవ ఉంది. ఆ పడవలో సరిగ్గా దానికి ఏదో అడ్డు వచ్చి తిరగబడిపోయింది. దాంట్లో జనం అంతా కూడా చెల్లాచెదరుగా కొట్టుకుపోయారు. అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. దేవుడు చెడ్డవాళ్ళనే కదా శిక్షించాలి. మరి ఇందులో అందరూ చెడ్డవాళ్ళే ఉన్నారా? పడవ దాటించేవాడు కూడా మంచివాడే కదా, వాళ్ళందరూ దాటిస్తున్నాడంటే అందులో కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మంచివాళ్ళే కదా, వృద్ధులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పాపం మునిగిపోయారు కదా. ఇదేమిటండి, దేవుడు అలా చేశాడు, మంచి వాళ్ళని రక్షించాలి కదా అంటాడు. స్వామి నవ్వి, ఓ శిష్య, నీకు సమాధానం చెప్తాను విను అని నడుచుకుంటూ వెడుతుంటే ఒక శంఖం దొరుకుతుంది ఈ పిల్లవాడికి ఆ నది ఒడ్డున. ఆ శంఖాన్ని పట్టుకుని వస్తూ ఉంటాడు. ఆ శంఖం నిండా చీమలు ఉంటాయి. చీమలు ఎప్పుడైతే ఉన్నాయో చీమలు సాధకం ఏంటంటే కొట్టడం. ఆ వెంటనే చీమలన్నీ కూడా కొడతాయి కొన్ని చీమలు. ఈ అబ్బాయి ఏం చేస్తాడు, అమాత శంఖ చీమలు కుట్టేశాయని చెప్పేసి గమ్ముని ఆ నదిలో గ్రౌడెట్టేస్తాడు. గ్రౌడెట్టేగానే, ఒరే ఎందుకు గ్రౌడెట్టేసావురా అంటాడు. దాని అంటే చీమలు ఉన్నాయండి, చీమలు కుడుతున్నాయి, అందుకని చెప్పి నేను గ్రౌడెట్టేశాను అంటాడు. నిన్ను కుట్టిన చీమని గ్రౌడెట్టాలి కానీ మొత్తం చీమలన్నీ కలిపి ఆ శంఖాన్ని గ్రౌడెట్టేస్తే ఎలాగరా అంటాడు. ఏమోనండి, నేను అలాగా గ్రౌడెట్టేశాను అంటాడు. అదేరా భగవతత్వము. మంచివాళ్ళు పక్కన చెడ్డవాళ్ళు ఉంటే ఆ చెడ్డవాళ్ళతో పాటు మంచి వాళ్ళకు కూడా చెడు తగులుతుంది. ఆ యొక్క చీమలు కొన్ని కుడితే వాడుతున్న చీమలు అన్నీ కలిపి కూడా నదిలో పెట్టేశావు. కుట్టిన చీమలు కాకుండా కుట్టని చీమలు కూడా నదిలో పడిపోయాయి పాపం. అలాగే చెడ్డవాళ్ళతో ఉన్న వాళ్ళు ఈ పడవలో కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ పాపం చెప్పినా ఆ చెడ్డవాళ్ళతో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా మునిగిపోయారు. ఎప్పుడు కూడా మంచి వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు చక్కగా ఉంటారు, కానీ చెడ్డవాళ్ళతో ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా శిక్ష పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక దొంగతనం చేసిన వాడి పక్కన 10 మంది స్నేహితులు ఉంటే మొత్తం స్నేహితులు అందరినీ లాక్కెళ్ళిపోతారు. ఎవరు చేశారో